ఒక నాయకుడు అందరినీ ఒప్పించలేడు, అందరినీ మెప్పించలేడు. కానీ ఆ నాయకుడి దగ్గర ఉండే బలం, ఆ నాయకుడి దగ్గర ఉండే అధికారం చాలా ఏరియాలలో చాలామంది ప్రజలకు వాళ్ళ కష్ట నష్ట సుఖ దుఃఖాలలో ఈ నాయకుడు పాల్పంచుకోవాలి. అప్పుడు ఆ నాయకత్వానికి బలం, ఆ నాయకునికి బలం, ఆ నాయకత్వ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి బలం. లేదు నా జీతం వస్తుంది, నేను అన్ని విధాలుగా హంగులు పొంగులు రకరకాలుగా నేను వెళ్తాను, చూసుకుంటాను, ఎక్కడ కూడా నేనేం చేయలేను అంటే నెక్స్ట్ ఉండదు, నెక్స్ట్ ఓడిపోతాం, నెక్స్ట్ గెలుపు ఉండదు. కాబట్టి నాయకుడు తమ నియోజకవర్గాలలో ప్రాంతాలలో పర్యటించి ఎంతవరకు ప్రజలకు అండదండగా ఉండాలో ఆలోచన చేసుకొని నిర్ధారించుకొని నెక్స్ట్ రాబోయే ఎన్నికల తీర్పుకు ఒక బలోపేతమైన నాయకునిగా తీర్మానించుకోండి. అప్పుడే నాయకత్వ లక్షణాలు.